ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన సందర్శన, అక్కడ బాధితులను పరామర్శించటం ఇవన్నీ అంతకుముందు అధికారుల మీద ఆగ్రహించటం, ఆ వీడియో నేను ఒకసారి పోస్ట్ చేశాను. అంతా అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మీడియాతో మాట్లాడినప్పుడు జాయింట్ ఈఓ మీద, అలాగే పోలీస్ అధికారుల మీద, కొంతమంది మీద సస్పెన్షను, కొంతమంది మీద బదిలీ, ఇటువంటి చర్యలు ప్రకటించారు. దాదాపు ఒక 5-6 ముఖ్యమైన అధికారుల మీద. కానీ మొత్తం చంద్రబాబు యొక్క ధోరణి ఎలా ఉందంటే, ఇదంతా అధికారుల వల్ల జరిగింది, పోలీసుల వల్ల జరిగింది అన్న ధోరణిలో ఆయన వెళ్ళారు. ఇటీవలనే అంటే గతంలో జరిగిన, గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా లేవు, అన్ని తప్పులున్నాయి, లడ్డు అనే దాంతో పరాకాష్ఠకు చేరింది కదా అది. కాబట్టి మేము చక్కదిద్దుతామని ఏరికోరి నియమించిన సరికొత్త పాలక మండలి ఎందుకు చొరవ తీసుకోలేకపోయింది, ఎందుకు మార్పులు తేలేదు, పైగా పాలక మండలిలో 3 ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీల భాగస్వాములు, తిరుపతి ప్రముఖులు అందరూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకేమీ చొరవ తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు. అసలు చైర్మన్ అన్నటువంటి పేరే దాదాపు ఆయన ఎత్తలేదు. ఇది చాలా ఆసక్తికరమైనది. దీంట్లో సంకేతాలు ఏంటి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ చాలా జాగ్రత్తగానే ఆ విషయం చేశారు. కానీ అధికారులు సరిగ్గా చేయలేదు, అందరిని ఒక చోటు చేర్చినప్పుడు జాగ్రత్త పడలేదు. అంతకుముందు కోపడ్డారు, మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. వీటన్నిటిలో కూడా కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే, రాజకీయ పాలనాపరమైన బాధ్యత తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు, అధికార యంత్రాంగానికే దీన్ని పరిమితం చేస్తున్నారని. ఇక్కడ ఇంకో కీలకమైన ప్రశ్న ఏంటంటే, నేను ఉదయం మాట్లాడిన దాంట్లో కూడా చెప్పాను, రియల్ టైం గవర్నెన్స్ ఇట్లాంటివి చెప్పేటప్పుడు అదెందుకు ఇక్కడ అమలు కాలేదు, వీటి మీదకి భవిష్యత్తులో ఏమైనా చెప్తారేమో మనకు తెలీదు. ఈ అధికారులను వీళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఇంకోటి ప్రధానంగా ఆయన కొండ కింద టోకన్లు ఇవ్వటం, ఇది పొరపాటు. దీనివల్ల అని కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు కదా, ఆ పద్ధతిని ఆయన కూడా తప్పు పట్టారు. ఏదో మేము నియమించిన తర్వాత రోజువారీ వ్యవహారాలు వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు, కానీ ఈ విషయం ప్రత్యేకించి నా దృష్టిలో లేదు. అసలు 10 రోజులు ఎందుకు ఇవ్వాలి, ఒక్కరోజే కదా, వైకుంఠ ఏకాదశి పుణ్యకాలంలో దానివల్ల పుణ్యం వస్తుంది, ఇట్లాంటివి. ఇది ఒక్కరోజే అయినప్పుడు దాన్ని 10 రోజులకి ఎందుకు చేయాలి, అది కూడా కొండ కింద ఎందుకు పెట్టాలి? సో ఇలాంటి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు వీటిని దిద్దాలి అన్నది, అంటే లైన్ మళ్ళీ అట్టే పోయింది. ఇప్పుడున్న దానికేమో పొలిటికల్ బాధ్యత తీసుకోవడం లేదు, గతంలో జరిగిన పొలిటికల్ దాన్నేమో ఇప్పటికి కూడా అది దిద్ది ఉండాల్సిందే అంటున్నారు. ఇంకా ఆయన అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం ప్రదర్శించారు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితి తీవ్రతనైతే గుర్తించారు. ఇంకా తను దాన్ని గుర్తించినట్టు తన స్థాయిలో స్పందిస్తే తప్ప, ఆగ్రహం కూడా వెలిబుచ్చితే తప్ప భక్తులు, ప్రజలు సంతృప్తి చెందరు. మీడియాలో కూడా ప్రశ్నలు వస్తాయనే నేపథ్యంలో ఆయన ఇవన్నీ చెప్పారు. న్యాయ విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు. ఆ విచారణ తీరు ఎలా ఉంటుంది, ఎవరిని పెడతారు, ఏ పరిధి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం చూడాలి. అయితే పోలీసులు ఇప్పటికి నమోదు చేసిన దీంట్లో మటుకు బిఎన్ఎస్ సెక్షన్ 104 అది పెట్టారు, కానీ అదైతే మాత్రం ప్రభుత్వ బాధ్యత కానీ అధికారుల బాధ్యత కానీ దాంట్లో ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళే ఇప్పుడు చనిపోయిన ఒక అతను తొక్కిసే తోపులాటకు లేదా ఒక విధమైన వివాదానికి పెట్టుకోవడం వల్ల జరిగింది, అంటే వాళ్ళ మధ్య గొడవ వల్ల జరిగింది అని మాత్రమే దాంట్లో ఫిర్యాదు నమోదు చేశారు. అతను కూడా చనిపోయాడు. అందువల్ల ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్న దానికి పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్కు సంబంధం లేదు. స్థానిక తహసీల్దార్ జయరాముడు అని ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం మేము ఇది చేశాము. అయితే ఇది ఇంకా దర్యాప్తు జరగాలి కదా, తర్వాత కావాలంటే కలుపుతామన్నట్టు అంటున్నారు, కానీ కొంత తేడా ఇక్కడ ఉంది. దీన్ని 10 రోజులకు ఇవ్వడం అనేది మానేస్తారు. ఇక మీద ఒక రోజే ఉంటుంది. ఇది భక్తులు బహుశా దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఇంకా ఇతరత్ర కొన్ని విషయాలు మాట్లాడారు, కానీ మొత్తం మీద బాధ్యత అధికారుల మీద పెట్టడం అన్నదే ఆయన ప్రధానమైన లక్ష్యంలాగా కనిపించింది. ఇంక ఇతర అంశాల జోలికి ఆయన పెద్దగా పోలేదు. కానీ
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో, చంద్రబాబు వ్యాఖ్యల్లో కూడా ఈ దర్యాప్తులో విషయాలు బయటకు వస్తాయి. కొంతమంది తెలుగుదేశం నాయకులు బయటేమో కావాలని కొంతమంది చేశారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అవన్నీ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఆయన చెప్తున్నారు. అంబులెన్సులు కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని, ఇట్లాంటివన్నీ కూడా. సో తీవ్రత గుర్తిస్తున్నప్పటికీ దాన్ని తన మీద, ప్రభుత్వం మీద వేసుకోవడానికి ఆ స్థాయిలో ఆయన సిద్ధంగా లేరని. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా వెళ్ళారు. అప్పుడు కూడా చాలా జనం రద్దీ. కాకపోతే వైసీపీ వాళ్ళు సీఎం అని ఇప్పుడు కూడా అరవటం, ఆ పద్ధతులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు సంఘటన అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో కోపడ్డారు, జగన్ ఏమో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంచెంగా వ్యవహరించారు. తను వస్తున్నందుకు కొంతమంది పేషెంట్లను అక్కడి నుంచి మార్చంటే క్షతగాత్రం గాయపడిన వాళ్ళని మార్చారని కూడా ఆయన ఆరోపించారు. నిజమో కాదో మరి దాన్ని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఇంకా ఆయన గతంలో కూడా ఇట్లాంటివి జరిగాయి, వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు. మహాయంలో ఎప్పుడు ఇవన్నీ కూడా జరగలేదు కదా. చాలా పవిత్రమైన దినమని ఏర్పాటు చేస్తే అది ఇంత విషాదంగా మారింది. సో ప్రభుత్వం మీద, దాని తీరు మీద, గతంలో పుష్కరాల ఘటన, ఇట్లాంటి వాటి మీద జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టడం మనకు కనిపిస్తుంది. తమ మీద లడ్డు లాంటివి వాటిని ముడిపెట్టడానికి జగన్ ఏమీ ప్రయత్నించలేదు. ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబుకు భయం, భక్తి లేవు అనే మాట ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తుండేవాడు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ అదే చెప్పారు. ఇంకా సహాయం ఎక్కువగా ప్రకటించాలని కూడా ఆయన అడిగారు. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఇతర నాయకులు మటుకు అంతకంటే తీవ్రంగా మాట్లాడారు, రాజీనామాలు చేయాలన్నారు. కానీ అటువంటిది జగన్ ఏమి అడిగినట్టుగా లేదు. కానీ బాధ్యత వీళ్ళది అనే మాట మటుకు ఆయన బలగుద్ది గట్టిగా చెప్పారు. అది కూడా చాలా తొక్కిసలాట, అరుపులు, వాయిస్ పొల్యూషన్, అంటే చాలా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉండింది. ఆయన గట్టిగా కష్టపడి మాట్లాడడం కూడా మనకు కనిపించింది. అంటే తిరుపతికి ఈరోజు ఒకేసారి 3 నాయకులు పోవటం, వాటి అన్నిటి మధ్యలో ఇప్పటికే క్రౌడ్ మేనేజ్మెంట్ సమస్య అంటుంటే ఇదంతా కూడా జరిగిందంటే, అంతకుముందు అన్ని లక్షల మంది వచ్చినా జరగలేదు. తిరుపతిలో టీటీడీకి క్రౌడ్ మేనేజ్మెంట్లో చాలా మంచి పేరు ఉంది. అదంతా ఏమైపోయింది, వీళ్ళకి శ్రద్ధ లేదు కాబట్టి ఇలా జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ.